భారత్లోని అన్ని ఛానల్స్ ను ఆంధ్రదేశంలో ప్రసారం చేస్తున్న ఏకైక నెట్వర్క్ సిటీ కేబుల్. వెల్కమ్ టు సిటీ కేబుల్ న్యూస్. బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్. ఉద్యోగం ఇప్పిస్తానని చెప్పి 10 లక్షల రూపాయలు మోసం చేశారని ఒక యువకుడు ఆవేదన. కృష్ణా జిల్లాలోని పలు ప్రాంతాల్లో పర్యటించి అభివృద్ధి పనులను పరిశీలించిన ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్. పుష్ప 2 సినిమా చూసొచ్చి బస్సు ఎత్తుకెళ్లిన దుండగుడు. తిరుపతిలోని బ్లిస్ హోటల్ సర్కిల్ వద్ద అన్నమయ్య విగ్రహానికి శాంటాక్లాస్ టోపీ. తిరుమల శ్రీవారి ఆలయంలో భక్తులకు సౌకర్యవంతమైన దర్శనం కల్పించేందుకు ఆటోమేషన్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సాంకేతికత. మహాకుంభమేళకు భారీ ఏర్పాట్లు. ఇక వివరాల్లోకి వెళ్తే, ఉత్తర తెలంగాణ పేద ప్రజలకు ఒక కార్పొరేట్ వైద్యం అందాలనే ఉద్దేశంతో కేసీఆర్ నిర్మాణం చేపట్టారని మాజీ మంత్రి హరీష్ రావు అన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఏడాదిగా పనులు నిలిపివేసిందని ఆయన తెలిపారు. అనంతరం వరంగల్ జిల్లాలో నిర్మిస్తున్న ఆసుపత్రిని మాజీ మంత్రి తాను రాజేశ్వరరావు సందర్శించారు. ఆయన వెంట మాజీ ఎమ్మెల్యేలు దాస్యం వినయ్ భాస్కర్, నరేందర్ నాయకులు తదితరులు ఉన్నారు. ఈ సందర్భంగా హరీష్ రావు మీడియాతో మాట్లాడుతూ వరంగల్లో హెల్త్ సిటీని గొప్ప ఆలోచనతో కేసీఆర్ ఏర్పాటు చేస్తుందని అన్నారు. ఉత్తర తెలంగాణకే తలమానికంగా నిర్మించాలని ఎప్పటికప్పుడు వారు నేను సమీక్షించి 84% పనులు పూర్తి చేశామని తెలిపారు. కానీ మిగతా 16% పనులను కూడా ఈ కాంగ్రెస్ ప్రభుత్వం పూర్తి చేయడం లేదని పేర్కొన్నారు. దీన్ని పూర్తి చేస్తే కేసీఆర్కి పేరు వస్తుందని ఏవో సాకులు పెట్టి పనులు ఆపాలన్నది సీఎం రేవంత్ రెడ్డి ఉద్దేశమని పేర్కొన్నారు. అత్యవసర పరిస్థితుల్లో ఎట్ ఏ టైం 150 మందికి వైద్యం అందించే విధంగా ఎమర్జెన్సీ ఐసీయూని ఇక్కడ ఏర్పాటు చేశారు. ఈ ఉత్తర తెలంగాణలో ఎక్కడ ఎవరు వచ్చినా కూడా ఒక కార్పొరేట్ ఆసుపత్రిలో, ఒక ప్రైవేట్ ఆసుపత్రిలో ఎలాంటి వైద్యం అత్యవసర సేవా విభాగంలో అలాంటి సేవలు ఇక్కడ అందే విధంగా 150 పడకల ఐసీయూను ఇక్కడ రూపకల్పన చేసిన విషయం మనందరికీ తెలుసు. 33 థియేటర్లు ఈ హాస్పిటల్లో ఆ రోజు మనం ప్లాన్ చేసుకోవడం జరిగింది. మొదట్లో 1750 పడకలు అనుకున్నాం. పక్కన 250 సూపర్ స్పెషాలిటీ ఉంది కదా, అది కలిపి 2000 అనుకున్నాం. తర్వాత కేసీఆర్ గారు ఇక్కడికి వచ్చినప్పుడు దాంతో సంబంధం లేకుండానే దీన్నే 2000 పడకల ఆసుపత్రిగా చేయాలని వారు ఆదేశిస్తే ఇదొక్క సింగిల్ టవర్ 2000 పడకల ఆసుపత్రిని మనం ఇక్కడ రూపకల్పన చేసుకోవడం జరిగింది. మరి ఆ రోజు 16.5 లక్షల ఎస్ఎఫ్టీతో ముందు ఈ ఆసుపత్రిని ప్రారంభించాం. తర్వాత 20,50,000 ఎస్ఎఫ్టీకి ఈ హాస్పిటల్ పెంచుకున్నాం. ఎందుకంటే ధర్మశాల కానీ, వెయిటింగ్ రూమ్స్ కానీ, స్టాఫ్ క్వార్టర్స్, డాక్టర్లు, స్టాఫ్ నర్సుల క్వార్టర్లు కానీ, వివిధ జిల్లాల నుంచి వచ్చిన ప్రజలు, పేషెంట్ ఏమో లోపల ఉంటే వీళ్ళంతా ఫుట్పాత్ల మీద ఉంటున్నారు. కేసీఆర్ గారు ఏమన్నారంటే అటెండెంట్లకు కూడా రూములు కట్టండి బయట, వాళ్ళకు కూడా అక్కడ భోజనం పెడితే ఎంబడే ఉండే అటెండెంట్ కూడా పడుకోవడానికి వసతి ఏర్పాటు చేయాలని చెప్పి ఆ రోజుల్లో కేసీఆర్ గారు ఆదేశించారు. అంటే ఇంత చక్కగా ఈ ఆసుపత్రిని ప్లాన్ చేశాం. రేవంత్ రెడ్డి మాట్లాడితే కేసీఆర్ ఉనికి లేకుండా చేస్తా అంటే నువ్వేంది కేసీఆర్ ఉనికి లేకుండా చేయడం అంటే ఈ హాస్పిటల్ ఇట్లే ఆపిపెడతావా? చూడండి, 1 సంవత్సర కాలంగా ఎట్లా ఆగిపోయింది. వాస్తవానికి దీన్ని నేను ఆ రోజు వచ్చినప్పుడైతే మీరు వెంటనే డిసెంబర్ కల్లా పూర్తి కావాలి అని చెప్పాం. అట్లీస్ట్ 2024 జూన్లోనన్నా ప్రారంభించాలి. రాష్ట్ర అవతరణ దినోత్సవం 2024 జూన్ 2 నాటికి ఇది రెడీగా ఉండాలని మేము ఫైనాన్షియల్ టైప్ చేసినాం. అన్ని డిజైన్స్ కావచ్చు, అన్ని ప్రణాళికలు కూడా ఆ రోజు ప్రభుత్వంలో అప్పుడు అన్నీ కూడా ఫైనల్ అయిపోయింది. మరి ఇవాళ డిసెంబర్ వచ్చింది, సంవత్సర కాలం గడిచిన 16% కూడా పని చేయకుండా ఈ వరంగల్ జిల్లా అభివృద్ధిని వెనుకుని ఎట్లా ఉన్నారు, వరంగల్ ప్రజలకు సేవలు అందకుండా చేస్తూ ఉన్నారు.
ములుగు జిల్లా ఏటూరు నాగారం మండలం కొండాయి గ్రామ పంచాయతీలో అయ్యప్ప స్వామి మాల వేసుకున్న వ్యక్తి పాఠశాల సెలవు దినం రోజు ఫోన్ చేసుకోవడానికి సిగ్నల్ కోసం వస్తుండగా తాగిన మైకంలో స్వామి అని కూడా చూడకుండా ఇష్టం వచ్చినట్లు బూతులు తిడుతూ స్వామిపై చేయి చేసుకొని ఏమి చేసుకుంటావో చేసుకో అని ఇష్టం వచ్చినట్లు మాట్లాడిన ఉపాధ్యాయుడు అధికారులకు ప్రభుత్వాన్ని స్వామి వేడుకుంటున్నాడు. ఇలాంటి ఉపాధ్యాయులపై కఠిన చర్యలు తీసుకోవాలని అన్నారు. బయటికి పంపాలని ఓకే ఓకే మాట్లాడు. స్కూల్లోకి వచ్చి నువ్వు ఫోటో దిగుతావు గాడిది. సరే సరే మాట్లాడు, అట్లనే మాట్లాడు. బయటికి తెగ బయటికి తెంగామన్నా అక్కడ చేస్తావు. మంగళవారం కన్నాయిగూడ మండలంలోని ఆర్ఎన్బి రోడ్డు నుండి కొత్తూరు వరకు 120 లక్షల నిధులతో రోడ్డు నిర్మాణం పనులను రాష్ట్ర పంచాయతీరాజ్ గ్రామీణ అభివృద్ధి గ్రామీణ నీటి సరఫరా మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి దనసరి అనసూయ సీతక్క, అదనపు కలెక్టర్ రెవెన్యూ సిహెచ్ మహేందర్, గ్రంథాలయ సంస్థ చైర్మన్ రవిచందర్లతో కలిసి శంకుస్థాపన చేశారు. ఈ కార్యక్రమంలో ఆర్డీఓ పంచాయతీరాజ్, ఈఈ, తహసీల్దార్, ఎంపీడీఓ, ప్రజాప్రతినిధులు, సంబంధిత అధికారులు తదితరులు పాల్గొన్నారు. మంగళవారం ఏటూరు నగరం మండలం చిన్నబోయినపల్లి గ్రామంలోని సౌత్ రేంజ్ 30 లక్షల నిధులతో నిర్మించిన డిప్యూటీ రేంజ్ ఆఫీసర్ క్వార్టర్ను రాష్ట్ర పంచాయతీరాజ్ గ్రామీణ అభివృద్ధి గ్రామీణ నీటి సరఫరా మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి సీతక్క, సిసిఎఫ్ ప్రభాకర్ రావు, ఐఎఫ్ఎస్, అదనపు కలెక్టర్ రెవెన్యూ సిహెచ్ మహేందర్ జీ, డిఎఫ్ఓ రాహుల్ కిషన్ యాదవ్, గ్రంథాలయ సంస్థ చైర్మన్ రవిచందర్తో కలిసి ప్రారంభించారు. అనంతరం కార్యాలయ ఆవరణలో మంత్రి మొక్కను నాటారు. ఈ కార్యక్రమంలో ఆర్డీఓ వెంకటేష్, ఎఫ్డీఓ రమేష్, డిఎస్పీ రవీందర్, ప్రజాప్రతినిధులు, సంబంధిత అధికారులు తదితరులు పాల్గొన్నారు. మేడం మేడం ఒక్క నిమిషం ఆగండి, ఒక్క నిమిషం. Yes, ma'am. ఇక్కడ ఒక వ్యూ పాయింట్ కూడా ఉంటాయి. పైన అది కూడా ఉంది కదా. సరే సరే చూడండి. ఒక్క నిమిషం మధ్యలో అయ్యగారు వెనుక ఫోన్ వెనుక పెట్టి మీరు కొంచెం వెనక జరండి అయ్యారు సార్, కొంచెం ఓకే. ఓకే సార్ 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 అంత కొంచెం ఇది గ్రీనరీ చేస్తే ఇది పెయింటింగ్ మ్యామ్, పెయింటింగ్ వచ్చేసాను సార్.
మీద ఉంటుంది. ఈ మీద ఉంటుంది. ఇది బాయ్సన్ మన దగ్గర బాయ్సన్ చాలా ఉన్నాయి. అని రాసేది ఫోన్ తీసేయాలి. ఇవాళ అక్కడ ఏదో స్టోర్ మళ్ళీ ఏదో అయిందని ఇచ్చారు. రండి ఇంట్లో మని అంటున్నారా? ఏం కావాలి నీకు? ఎవరు ఆపిరు ఇక్కడ? డాక్టర్ బిఆర్ అంబేద్కర్ పై కేంద్ర హోంమంత్రి అమిత్ షా చేసిన అనుచిత వ్యాఖ్యలకు నిరసనగా హన్మకొండలో కాంగ్రెస్ ఎమ్మెల్యేలు కడియం శ్రీహరి, నాయని రాజేందర్ రెడ్డి, కేఆర్ నాగరాజు, కాంగ్రెస్ పార్టీ నాయకులు శ్రేణులతో కలిసి నిరసన చేపట్టారు. అనంతరం అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి జిల్లా కలెక్టర్ పి ప్రావీణ్యకు మెమోరాండం అందించారు. ఈ సందర్భంగా స్టేషన్ గన్పూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి మాట్లాడుతూ అధికార మదంతో కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా పార్లమెంట్లో అంబేద్కర్ పై చేసిన వ్యాఖ్యలు సరైనవి కాదని అన్నారు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ పై అమిత్ షా చేసిన వ్యాఖ్యలను కాంగ్రెస్ పార్టీ పక్షాన తీవ్రంగా ఖండిస్తున్నామని అన్నారు. అమిత్ షాను తక్షణమే కేంద్ర కేబినెట్ నుండి బర్తరఫ్ చేయాలని అన్నారు. అంబేద్కర్ ను అవమానించడం అంటే జాతిని అవమానించడమే అని, దళిత పీడిత వర్గాలకు అంబేద్కర్ దేవుడు అని అన్నారు. అంబేద్కర్ గారిని చులకన చేసి మాట్లాడటం మొదటికేరి కూడా ఈ బీజేపీ మతతత్వవాదులు గాంధీ గారిని, గాంధీ కుటుంబాన్ని ఇవాళ ఎంత అవమానించే విధంగా గాంధీ కంటే గాడ్సే గొప్ప అని చెప్పి గతంలో మాట్లాడిన మూర్ఖులు వీరు. ఇవాళ ఏకంగా అంబేద్కర్ గారిని ఇవాళ ప్రపంచ దేశాలు మన రాజ్యాంగం వైపు చూస్తున్నాయి. అలాంటప్పుడు పార్లమెంట్లో ఈ మూర్ఖులు ఈ విధంగా మాట్లాడటం నిజంగా కూడా దౌర్భాగ్యం. వారిని ఎంపటే ఈ బీజేపీ వీళ్ళందరూ కూడా మౌనంగా ఉండటం మరీ దుర్మార్గం. దీనికి ఇమ్మీడియట్గా వారిని బర్తరఫ్ చేయాలని చెప్పి మేము వరంగల్ హన్మకొండ కాంగ్రెస్ పక్షాన డిమాండ్ చేస్తున్నాం. వారిని బర్తరఫ్ చేసి ప్రజల అంబేద్కర్ గారి మీద ఉన్న నమ్మకాన్ని ఇది కానియకుండా చూడాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం. మరి వారిని సస్పెండ్ చేసే వరకు మేము ఇలాగానే పోరాటాలు చేస్తూ ఉంటామని చెప్పి పిసిసి ఆదేశానుసారం ఇవాళ ప్రతి జిల్లాలో ప్రతి దగ్గర నిరసన కార్యక్రమాలు చేపట్టడం జరుగుతున్నది. అందులో అమిత్ షా అహంకార మదముతో అంబేద్కర్ను కించపరిచే విధంగా మీరు లేచి 1,00,000 సార్లు ఒక దేవునికి మొక్కుకోండి, ఎవరు తప్పు పట్టడం లేదు. కానీ అంబేద్కర్ను మొక్కవద్దు, అంబేద్కర్ను గౌరవించవద్దు అనే విధంగా అమిత్ షా మాట్లాడిన దాన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. దేశవ్యాప్తంగా ప్రపంచవ్యాప్తంగా ఉన్న అంబేద్కర్ అభిమానులందరూ కూడా ఖండిస్తున్నాం. దీన్ని గుర్తించి బేషరతుగా నరేంద్ర మోడీ గారు అమిత్ షాను సమాజానికి క్షమాపణలు చెప్పించడమే కాకుండా తక్షణమే ఆయనను కేబినెట్ నుంచి బర్తరఫ్ చేయాలని చెప్పి కాంగ్రెస్ పార్టీ పరంగా మేము డిమాండ్ చేస్తున్నాం. బీజేపీ నాయకులారా, మిమ్మల్ని గ్రామాలలో తిరగని అని చెప్తున్నాం. మీరు అమిత్ షా మీద తక్షణమే ఏ సమాధానం చెప్తారో చెప్పండి, బర్తరఫ్ చెప్పండి. నిన్న కూడా చెప్పాను, అంబేద్కర్ దగ్గరికి వచ్చి అంబేద్కర్ కాళ్ళ దగ్గర ముగ్గు రాకండి, లేదంటే మిమ్మల్ని ఎట్టి పరిస్థితుల్లో వదిలిపెట్టమని చెప్తున్నాను. ఎందుకంటే అత్యంత మేధావి, ప్రపంచ మేధావిగా గుర్తించి ఆయన యొక్క పుట్టినరోజును నాలెడ్జ్ డేగా డిక్లేర్ చేసింది ప్రపంచమే. దాన్ని కూడా జీర్ణించుకోలేకపోతున్నారు. అంబేద్కర్ అంటే ఏమొస్తుంది, రాముని కొలువు నీకు స్వర్గం వర్తిస్తుంది అని చెప్పింది. నేను నిన్న కూడా అడిగిన, స్వర్గానికి నువ్వు ముందు పోయిరా, తర్వాత మేము కూడా వస్తాను వెనకాల, అమిత్ షా వెనకాల. స్వర్గం ఎక్కడుందో చూపెడితే మేము కూడా తప్పనిసరిగా స్వర్గానికి వస్తాం. మీ రాముని కొలుస్తాం, మీకంటే ఎక్కువ భక్తి ఉన్నది. రేపు రామునికి ఏమన్నైతే ముందు వచ్చేది మా సైనికులే, కాంగ్రెస్ సైనికులే. రాముని మీద ఏమన్నా మాట్లాడితే తిరగబడేది మా కాంగ్రెస్ సైనికులే. వీళ్ళు ఇన్ని రోజులు రాముని ఉందబెట్టుకుని ఎలక్షన్లో గెలిచి ఇప్పుడు అంబేద్కర్ను అవమానపరుస్తున్నారు. కాబట్టి తస్మత్ జాగ్రత్త అమిత్ షా గారు.
వారిని ఇమ్మీడియట్లీ ఇప్పటికీ రెస్పెక్ట్ ఇస్తున్నాం. ఒక్కసారి నీ గతాన్ని తలుచుకో. నువ్వు ఏ విధంగా ఈరోజు ఆ అసెంబ్లీలో పార్లమెంట్లో వచ్చినో, రాజ్యసభకు పోయి ఎట్లా మాట్లాడినావో, నీ యొక్క ఏదైతే ఆ భావజాలం ఉన్నదో ఆ భావజాలాన్ని మార్చుకొని తక్షణమే క్షమాపణ కోరుకో, బర్తరఫ్ చేయాలని మా యొక్క కాంగ్రెస్ డిమాండ్. తప్పనిసరిగా బీజేపీ నాయకులను గ్రామాలలో పర్యటించకుండా చేస్తాం. వారు దీనికి వెంటనే స్పందించి దీనిపైన వారు తగిన సూచన ప్రధాని మోడీకి చెప్పాలి. ఇక్కడ రాష్ట్రంలో జరుగుతున్న అభివృద్ధి ఓర్వలేక ప్రజలను సమాజాన్ని రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తున్నారు తప్ప ప్రజలకు మేలు చేయడం లేదు అని హన్మకొండ జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు వరంగల్ పశ్చిమ నియోజకవర్గ శాసనసభ్యులు శ్రీ నాయని రాజేందర్ రెడ్డి అన్నారు. హన్మకొండలో ఆయన మీడియా సమావేశంలో మాట్లాడుతూ 10 సంవత్సరాలలో మీ తెలంగాణను సర్వనాశనం చేశారు. ఇప్పటికే మీరు చేసిన అప్పులకు మేము వడ్డీలు కడుతున్నాం. మీరు మీ ప్రభుత్వం చేసిన పనులకు ప్రజలు బుద్ధి చెప్పినా ఇంకా మీరు మారరా? రెచ్చగొట్టే మాటలు మాట్లాడుతూ ప్రజలను మభ్యపెడుతున్నారు. మీ దొంగ మాటలను ప్రజలు నమ్మే స్థితిలో లేరు అని నాయని రాజేందర్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. మాట్లాడిపోవటం ఐకానిక్ తిరిగి ఉన్నటువంటి సెంటర్ జైల్ని ఇక్కడికి వెళ్ళి తీసేసి దాని మీద లోన్లు ఎత్తి దాన్ని సర్వనాశనం చేసి జిల్లాని ఐకానిక్ తిరిగి ఉండే ఆ సెంటర్ జైలు ఎవరో చెప్పినట్టే ఉన్నా నాకు తెలిసైతే వాళ్ళకు జ్యోతిష్కాలు అవి బాగా చూపించుకుంటాడు. మరి ఉంటే కనుక మిమ్మల్ని ఇళ్ళనే తీసుకొచ్చి పెడతారన్నారో ఏమో తెలియదు, కానీ అది తీసేసి ఇవాళ అక్కడికి వచ్చి చూసుకొని దాని మీద మహారాష్ట్ర బ్యాంక్కి వెళ్ళి లోన్ తీసుకొచ్చి విచ్చల విడిగా దాన్ని దోసుకొని కమిషన్ల కింద కక్కుపడి కట్టి అది ఇప్పటివరకు సెంట్రల్ జైలు దాని గురించి ఆలోచన కూడా లేకుండా దాన్ని ఇచ్చేసినటువంటి వ్యక్తి పెళ్లి కోసం వచ్చి నిరసన కార్యక్రమం చెప్తున్నాడు. మరి రెగ్యులరైజ్ చేసే దాంట్లో వాళ్ళు ఎందుకు చేయలే? ఛాయ్ తాగి రేవంత్ రెడ్డి గారు ఛాయ్ తాగే లోపంతా చేయొచ్చు అని మాట్లాడిండే. అన్నేళ్ళుండి ఎందుకు చేయలేకపోయినో మొట్టమొదటి జవాబు చెప్పి క్షమాపణ చెప్పి వాళ్ళకు. మేము ఒకటికొకటి రేవంత్ రెడ్డి గారు ప్రతి దాని మీద, ముఖ్యమంత్రి గారు ప్రతి దాని మీద ఒకటికొకటి చేసుకుంటూ వస్తుంటే వీళ్ళు చేసిన పాపాలని కడుక్కుంటూ అప్పులు కడుతూ మిగతా అన్నీ మేము చేసుకుంటూ వస్తుంటే ఆలోచన లేకుండా తొందరపాటుతనంతో ప్రజలను ఎట్లా అంటే రెచ్చగొట్టడం. మహిళలకు ఫ్రీ బస్ అంటే ఆటోలను రెచ్చగొట్టడం, ఇంకోటి ఏదంటే ఇంకోళ్ళని రెచ్చగొట్టడం. వీళ్ళు రెచ్చగొట్టుకుంటూ బతకడం తప్ప మీరు ఎందుకు చేయలేదు అడిగిందని జవాబు దొరకదు. అది కూడా నేను ఎందుకు వచ్చింది చూసింది కదా. ఒక యూనివర్సిటీలో ప్రొఫెసర్ గారి ఇంట్లో పెళ్లి ఉంటే వచ్చినా కదా 2 తిట్టిపోవాలి. వరంగల్ ఏం చేయలేదంట. 6,200 కోట్లతోటి అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ కాడికి మొదలు పెడితే ప్రతిదీ మేము చేసి పెడితే ఏమి చేయలేని మాట్లాడతాను కూడా ప్రజలు చెప్పులు తీసుకొని కొడతాం. మేము రాబోయే రోజుల్లో మీరు అనుకుంటారు వరంగల్ని మళ్ళా వరంగల్ అసలు మీరు వచ్చేది కనుక తెలియదు కనుక రే ప్రజలు తిరగబడి కొడతారు మిమ్మల్ని మీరు చేసిన పాపాలకు. రాష్ట్రంలో ఎక్కడైనా అన్యాయం జరిగిందంటే మీ ప్రభుత్వంలో అది వరంగల్కు, మొట్టమొదట వరంగల్ జిల్లాకు 6 జిల్లాలుగా విభజించి ఏది లేకుండా చేసిపోయాను మీరు. దానిని రేవంత్ రెడ్డి గారు ఎలక్షన్ల ముందు ఇచ్చిన మాట ప్రకారం వచ్చి ప్రతి ఒక్క నియోజకవర్గానికి ఉపయోగపడే విధంగా ఉన్నటువంటి చేసి పెడితే ఇలా ఏదోటి తల్లిపోతున్నావు. ఇవాళ టైం ఉన్నది కదా అని చెప్పి మళ్ళా ప్రెస్ మీట్. పుష్ప సినిమాపై మంత్రి సీతక్క సంచలన వ్యాఖ్యలు. జై భీమ్ లాంటి సినిమాకు నేషనల్ అవార్డు రాలేదు, అలాంటి సినిమాలకు ప్రోత్సాహకాలు లేవు. కానీ ఒక స్మగ్లర్ పోలీసును బట్టలు ఊడదీసి నిలబెడితే నేషనల్ అవార్డు ఇచ్చారు. ఇది దేనికి సంకేతం? ఒక స్మగ్లర్ను హీరో చేశారు, పోలీసును విలన్ చేశారు అని మంత్రి సీతక్క అన్నారు. కేసు పెట్టి ఇబ్బందుల పాలు చేస్తే చేతిలో సంఖలో బిడ్డ, కడుపులో మరి రూపం పోసుకునేటువంటి బిడ్డ యొక్క సినిమాను అద్భుతంగా మన ముందుకు తీసుకొచ్చింది. అవునా, మాకు ఈ హక్కులు ఉంటాయా అని ఎంతోమందికి ఈ సినిమా ప్రేరణగా నిలిచింది. కానీ అలాంటి సినిమాను ప్రోత్సహించలేదు. అలాంటి వాళ్ళకి అవార్డులు రాలే జై భీమ్ సినిమా లాంటి వాటికి. కానీ ఇవాళ పోలీస్ అధికారులు చట్టబద్ధంగా ఉండేటువంటి డ్యూటీలో ఉంటారు. వాళ్ళని బట్టలు ఇప్పేసి ఒక స్మగ్లర్ పాత్రలో ఒక స్మగ్లర్ పాత్రలో ఉండేటువంటి ఒక స్మగ్లింగ్ చేసేటువంటి హీరోలు పోలీస్ అధికారులను పోలీస్ స్టేషన్లలో బయట బట్టలు ఇప్పేసి నిలబెట్టి యథేచ్ఛగా స్మగ్లింగ్ చేసేటువంటి సినిమాలకు మాత్రం కేంద్రం నుంచి అవార్డులు వస్తున్నాయి.
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ చికట్పల్లి పోలీస్ స్టేషన్లో విచారణకు హాజరవుతున్న నేపథ్యంలో చికట్పల్లి పోలీస్ స్టేషన్ వద్ద భారీగా మోహరించిన పోలీసులు. చికట్పల్లి పోలీస్ స్టేషన్ సమీపంలోని రోడ్లన్నీ బ్లాక్ చేసిన పోలీసులు చికట్పల్లి పోలీస్ స్టేషన్ పరిసర ప్రాంతాల్లో వాహనాల రాకపోకలను నిలిపివేసిన పోలీసులు. After Allu Arjun, now he is coming specialist as he is also trying to go to చికెట్పల్లి పోలీస్ స్టేషన్ నుండి బయటకు వచ్చిన అల్లు అర్జున్ భారీ బందోబస్తు నడుమ ఇంటికి తీసుకెళ్తున్న పోలీసులు. హలో పోలీస్ పక్క జరుగు. ఫోన్ దింపే ఫోన్ ఒకటే చెప్తున్నాడు. ఇదే 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 జయబంది సంగారెడ్డి జిల్లా కేంద్రంలోని ఎస్పీ కార్యాలయంలో ఎస్పీ చెన్నూరి రూపేష్ మీడియా సమావేశం. సంగారెడ్డి జిల్లాలో వరుస దొంగతనాలకు పాల్పడుతున్న అంతర్జిల్లా దొంగను అరెస్ట్ చేశామన్న జిల్లా ఎస్పీ చెన్నూరి రూపేష్ నిందితునితో పాటు 18 లక్షల విలువైన 24 తులాల బంగారం, ఒక టీవీ స్వాధీనం చేసుకున్నామని ఎస్పీ రూపేష్ అన్నారు. ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో జిల్లా ప్రజలను ఉద్దేశించి దొంగతనాలను అరికట్టడానికి తమ కాలనీలలో సీసీ కెమెరాలను అమర్చుకోవాలని, విలువైన వస్తువులు బ్యాంకు లాకర్లో పెట్టాలని, అనుమానాస్పద వ్యక్తులు కనిపిస్తే డయల్ 100 ద్వారా పోలీసులకు సమాచారం ఇవ్వాలని అన్నారు. ఈ సమావేశంలో ఏఎస్పీ సంజీవరెడ్డి, డిఎస్పీ రవీందర్ రెడ్డి, సిఐలు శివకుమార్, నాగరాజ్, ఎస్ఐ శ్రీకాంత్ మరియు పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు. చాలా రోజులైంది ఫేస్బుక్ కూడా షేర్ చేసుకో. అవన్నీ ఓల్డ్ ప్రాపర్టీస్, ఇన్ఫాక్ట్ ఓల్డ్ ఎవరు ఉండదు, అట్లా ఎవరు ఉండదు. అక్యూజ్ పోయిన రండి. అక్యూజ్ అవసరం లేదండి, సార్ తీసుకొని వెళ్ళిపోతారు. ఫోటోలు పెట్టుకోండి. అయిపోయిందండి. చలో తీసుకెళ్ళి ఇంపార్టెంట్ స్టాఫ్ అంతా ఎడతారు.
సిసిఎస్ స్టాక్ పాత 30 ఉంది సార్, ఇప్పుడు లేదు. ఇప్పుడు లేవన్నా మొత్తం 40 ఉందా? అంటే 30 ప్లస్ ఏదైతే థ్యాంక్ యూ. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్.